అరే ఏం చేస్తున్నావు? ఎవరితోని? అరే ఐఫోన్ తీసుకున్నావు, పౌచ్ చేసుకుంటేదిరా? అరే దమ్మికి షాప్ అరే మన రమేష్ అన్న షాప్ ఉండే కదా? ఎక్కడ మా షాప్ అది? అవును మచ్చా, మన జమ్ముకుంట బస్ స్టాప్ ఎదురుగానే ఉంటది శ్రీరక్ష మొబైల్ కేర్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మన రమేష్ అన్న అయితే స్టాకుల మీద స్టాకులు అయితే తెప్పిస్తాడు. మీరే చూడుర్రి. బ్లూటూత్ ఎయిర్ పాడ్స్, చార్జర్స్, పౌచెస్, కాదు ఐఫోన్ పౌచెస్. ఇక్కడ ఐఫోన్ పౌచ్లే కాదు, సామ్సంగ్, రియల్మీ, రెడ్మీ, ఓపో ఇటువంటి బొచ్చడు ఫోన్లు పౌచ్లు ఉన్నాయి. కోర్ని అది పౌచ్ల రబ్బర్ బ్యాండ్ల గట్లీసిరెత్తాడు అంటే అర్థం చేసుకోరు బొచ్చడు పౌచ్లు ఉన్నాయని. ఇది తీసుకో ఏది కావాలంటే అది తీసుకోరా. పౌచ్లు చూస్తున్నా ప్రీమియం ఉన్నాయి, రేట్లేమో వాష్ పెట్టట్టున్నాయి. మావాడు ఏదో ఒకటి తీసుకుపోయి నన్ను చంపేసినట్టున్నాడు. రేట్ల గురించి ఏం భయపడకుర్రి, 40% డిస్కౌంట్ ఇస్తుండు మనకి. అన్నట్టు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా, పోయినసారి శ్రీరక్ష మొబైల్ కేర్ మీద ఒక వీడియో చేసి ఒక కాంటెస్ట్ గురించి చెప్పిన కదా, ఆ కాంటెస్ట్ గురించి మన రమేష్ అన్న ఇంకేదో అప్డేట్ ఇచ్చాడ చూడుర్రి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీరక్ష మొబైల్ షాప్ రమేష్. ఇంతకు ముందు ఏదైతే మనం కాంటెస్ట్ పెట్టినామో అది మన పాత కస్టమర్లు కూడా చూసి మెసేజ్ మరియు కాల్ చేయడం జరిగింది. కావున వాళ్ళ యొక్క మేరకు ఎవరైనా ఏ కస్టమర్ అయినా ఎవరైనా మన షాప్ దగ్గరకు వచ్చినా కూడా 50 రూపాయలు కట్టి కూపన్ తీసుకొని మన యొక్క కాంటెస్ట్లో పాల్గొనవచ్చు. అందరికీ నమస్తే. పౌచ్ చేసుకున్నావు, ఇంకో 10 మంది కస్టమర్లు కూడా తీసుకొస్తా, దాంతో ఇది కూడా కొంచెం ఫ్రీ వచ్చి ప్లీజ్. ఇదేనా న్యాయమేనా బ్రో? ఇన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా నువ్వు ఇది అడుగుతున్నావు బ్రో. ఏం కాదు, ఈయన మనోడే, మన దగ్గరోడే. ఉంచుకో అన్న, ఈ షాప్ అమ్ముకో. ఏమన్నా ఊరిని ఇంకా షాప్కి రానన్న. ఎన్ని ఆఫర్లు పెడతావు అన్న? ఒక్కటారేనా గిన్నె ఆఫర్లు అన్న?